ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి దర్శనానంతరం దేవస్థానం అధికారులతో మాట్లాడిన జిల్లా కలెక్టర్. అనంతరం పోలవరం ప్రాజెక్టు పనులను పరిశీలించిన కాకినాడ జిల్లా కలెక్టర్. ఇక ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దర్శనం చేసుకుని అనంతరం అధికారులు పనితీరుని, అలాగే టాయిలెట్స్ పరిశుభ్రంగా ఉన్నాయా లేదా వాటి పనితీరుపై అధికారులను అడిగి తెలుసుకున్నారు జిల్లా కలెక్టర్. ఇక అనంతరం కొండ దిగువకు ఉన్న పంపా సరోవరం ఇంజనీర్స్, అదేవిధంగా పోలవరం ప్రాజెక్ట్ ఇంజనీర్స్తో స్వయంగా సంప్రదించి పనులను అడిగి తెలుసుకున్నారు జిల్లా కలెక్టర్. ఇక ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి వీర్ల సుబ్బారావు, పోలవరం ప్రాజెక్ట్ ఇంజనీర్స్, పంపు నదికి సంబంధించిన ఇంజనీర్స్, దేవస్థానం ఇంజనీరింగ్ విభాగం అధికారులు ఆర్ఐ భాస్కర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. सजातो अत्यनित्यता पश्चात्तो विमथो पुनः అది ఎక్కువ వస్తే మనం జమ వేస్తాం స్టోరేజ్ వరకు షార్టేజ్ ఇచ్చిన ఉంటుంది. రికవరీ చేసి మనం 40% టాయిలెట్స్ చూసారు పద్ధతి ప్రకారం చేస్తారు. ఏమన్నా సార్ అంటే జాకెట్ మొత్తం ఉన్నారా ఇంజనీరు లీకేజెస్ ఉన్నాయి. కలిసి వాటి వల్ల స్మెల్ అవసరం ఉందా వీటి వల్ల? అలా వచ్చేసారు వర్కౌట్ చేస్తే ఎగ్జాక్ట్లీ వర్కౌట్ అవుతుంది స్టార్ట్ ముందుకెళ్దాం సార్. ఒకసారి నాకు ఫ్రైడే ఈవినింగ్ విల్ మీట్ టీచర్. చక్ర స్నానాలు తర్వాత ఈ నెక్స్ట్ ఒక 1.5 monthలో జరిగే కార్యక్రమాల గురించి వాటర్ అవైలబిలిటీ పంపాలో ఎంతవరకు నీళ్ళు ఉన్నాయి, పోలవరం వర్క్స్ జరుగుతున్నాయి కాబట్టి రెండింటిని డిస్టర్బ్ చేయకుండా ఎలా మేనేజ్ చేయాలనే దాని గురించి వారు విజిట్ చేయడం జరిగింది. అలాంగ్ విత్ పోలవరం ఇంజనీర్స్, తర్వాత పంపా సంబంధించిన ఇంజనీరింగ్ సహా, అలాంగ్ విత్ టెంపుల్ అథారిటీస్. సో 3-4 daysలో ఆప్షన్స్ ఒకసారి ఎవాల్యుయేట్ చేసుకొని ఫైనల్గా ఎలా చేస్తామని ప్లాన్ చేసుకోండి. థ్యాంక్ యూ సార్. నిన్న సత్యనీకరణ అది రాంగ్ ఇన్ఫర్మేషన్ ఉంది చాలా వరకు.